హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ అండి. మరొక యూస్ఫుల్ ప్రోడక్ట్తో అయితే కనుక నేను మరొకసారి బ్యాక్ అయిపోయానని చెప్తానండి. ఈరోజు అయితే కనుక మనం చూడడానికి వెళ్తున్నాం మిలాగ్రో నట్స్లోకి. అయితే కనుక అసలు స్టోర్ మాత్రం నీట్ అండ్ శానిటైజ్ అయితే కనుక చేసి ఉంటుందండి. స్టోర్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయండి. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. సో పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానివ్వండి, ఆల్ టైప్ ఆఫ్ నట్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మీకైతే కనుక ఆయిల్స్, సీడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి స్టోర్లో. అయితే కనుక అన్నీ కూడా వాళ్ళ యొక్క ఓన్ మేకింగ్లో ఎలాంటి మనకి ఇంగ్రీడియంట్స్ని నిల్వ ఉంచడానికి కలుపుకోకుండా అలానే ఉంచి మనకైతే కనుక దానిలో ఉన్నటువంటి న్యాచురల్ క్వాలిటీని అయితే కనుక అందించడం వారి యొక్క మెయిన్ కంటెంట్ అండి. అండ్ చాలా అయితే కనుక టేస్టీగా ఉన్నాయి. నేను కొన్ని కూడా టేస్ట్ చేశాను పర్సనల్గా. నేను కొన్ని కొనుక్కున్నాను. కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా సరే, ఎందుకంటే వెబ్సైట్ ఉందండి వారిది, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. హైదరాబాద్ సిటీ అయితే కనుక క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ వరకు వాళ్ళ ఓన్ డెలివరీ సిస్టమ్ ఉంది కాబట్టి మీకు ఆ ఫెసిలిటీ అనేది ఇవ్వగలుగుతారు. సో స్టోర్లోకి వెళ్దామండి. అసలు ఏమేమి దొరుకుతున్నాయి, ఎలా ఉన్నాయి, అక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయని అయితే కనుక మ్యామ్ మనకి చాలా డీటెయిల్గా చూపెడుతున్నారు. అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. వెళ్ళాలనుకున్న వారు తప్పనిసరిగా ఒకసారి మాత్రం విజిట్ అవ్వండి. డెఫినెట్గా మీరు మళ్ళీ వెళ్తూనే ఉంటారు. ఇంకా హాయ్ మ్యామ్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. సో మిలాగ్రో నట్స్ స్పెషాలిటీ వచ్చేసి మన దగ్గర కొన్ని ఆర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మ్యామ్. ఆ ప్రోడక్ట్స్ స్పెషాలిటీ ఏంటి అంటే మనం దాంట్లో ప్రిజర్వేటివ్స్ కలపము, కలర్స్ కలపము, ఏది కెమికల్స్ కలపము. ఇట్స్ లైక్ న్యాచురల్ వన్స్. సపోజ్ మ్యామ్ వి ఇంట్రడ్యూస్డ్ చైల్డ్ ప్యాక్ రీసెంట్గా. సో ఇది 50 grams ప్యాక్ అనమాట. 50 grams ప్యాక్. ఇది నట్స్ డిప్డ్ ఇన్ హనీ. ఓకే. సో రా హనీ ఉంటుంది ఇందులో. మన దగ్గర ఆల్మోస్ట్ 10 types ఆఫ్ హనీస్ ఉన్నాయి. సో ఆల్ ఆర్ న్యాచురల్ రా హనీస్ అనమాట. ఏమి కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ కలపకుండా దీంట్లో నట్స్ డిప్ చేస్తాం. అర్థమైంది. సో ఇది చాలా హెల్దీ స్నాక్ ప్యాక్. అంటే పిల్లలు స్కూల్కి క్యారీ చేయొచ్చు, పెద్దవాళ్ళు ఆఫీసులకి క్యారీ చేయొచ్చు. వెన్ వీఆర్ ట్రావెలింగ్ జస్ట్ హ్యాండ్ బ్యాగ్లో ఈ ప్యాక్ విత్ దిస్ ప్యాక్డ్ స్పూన్. సో స్పూన్ కూడా మనమే ఇస్తున్నాము, ప్యాక్ చేసేసి ఉంటుంది. సో ఈ రెండు మీరు హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోవచ్చు. వెన్ యూ ఫీల్ హంగ్రీ ఇది తింటే దిస్ ఈజ్ సఫిషియంట్ మ్యామ్. ఆల్ డే ఎనర్జీ ఇస్తుంది. అంటే ఇందులో ఉన్న నట్స్ కానీ హనీ కానీ మనకి ఇట్ కీప్స్ ఫుల్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ మనం చేసేవి ఏంటి, మన స్పెషాలిటీ ఏంటి అని ఐ విల్ జస్ట్ టెల్ యూ మ్యామ్ వన్ బై వన్. ఫస్ట్ మీకు హనీస్ గురించి చెప్తాను మ్యామ్. మన దగ్గర ఆల్మోస్ట్ 10 types ఆఫ్ హనీస్ ఉన్నాయి. సో యూకలిప్టస్ హనీ, క్యారమ్ హనీ, తులసి, ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. సో యూకలిప్టస్ హనీ అంటే మ్యామ్ ఇది వచ్చేసి యూకలిప్టస్ ఫామ్ నుంచి కలెక్ట్ చేస్తామన్నమాట. ఓకే. సో ఈ హనీలో స్పెసిఫిక్గా యూకలిప్టస్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే యూకలిప్టస్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏవైతే ఉంటాయో ఈ హనీ తింటే అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. అంటే యూకలిప్టస్ హనీ ఈజ్ బెస్ట్ ఫర్ రెస్పిరేటరీ ఇష్యూస్. చాలామందికి రెస్పిరేటరీ ఇష్యూస్ ఉంటాయి కదా. సో యూకలిప్టస్ హనీ తింటే మంచిది. ఇది క్యారమ్ మ్యామ్. క్యారమ్ అంటే వాము ఎసిడిటీకి మంచిది. ఓకే. సో ఎసిడిటీ ఉన్న వాళ్ళు మార్నింగే ఒక స్పూన్ తింటే వాళ్ళకి చాలా బాగుంటుంది, అన్ఈజీగా అది ఉండకుండా ఉంటుంది డే అంతా. ఓకే. సో ఇది తులసి, కోల్డ్ అండ్ కాఫ్కి. ఇది బేర్ జుజుబీ మ్యామ్. ఇది మైగ్రేన్కి. ఇది ఆరెంజ్, వైటమిన్ సి. సో ఆరెంజ్ మనకి ఇదే ఉంది స్టాక్. అంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి హనీలో, ఫ్లేవర్స్ కానివ్వండి, టేస్ట్లో కానివ్వండి. అంటే ఫ్లేవర్స్ అనడం కంటే మ్యామ్, ఫ్లేవర్స్ అని మనం అనగానే వాళ్ళు ఏమనుకుంటారంటే కస్టమర్స్, అందులో మనం ఆరెంజ్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నామేమో, సో హనీ తినేటప్పుడు ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుందేమో అనుకుంటారు. కాదు, ఆరెంజ్ ఫ్లేవర్ రాదు. మనం ఏమీ యాడ్ చేయము. ఆరెంజ్ ఫామ్కి వెళ్ళి అక్కడ బీ బాక్సెస్ పెడతాం అనమాట. సో హనీ కలెక్షన్ అనేది ఆరెంజ్ ఫామ్ లో జరుగుతుంది కాబట్టి అది ఓన్లీ ఆరెంజ్ ఫ్లవర్స్ దగ్గరికే వెళ్తుంది కదా. న్యాచురల్గా వచ్చింది. ఆరెంజ్ ప్రాపర్టీస్ వస్తాయి, నాట్ ఆరెంజ్ ఫ్లేవర్. అంటే ఇప్పుడు చాలా వీటిలన్నిటిలో కొన్ని వాటికి మనకి ఫ్లేవర్ తెలుస్తుంది. అంటే జామున్ అయితే జామున్ తింటున్నట్టు అనిపించడం, అలా లైట్గా తెలుస్తుంది. కొన్ని వాటిలో తెలియదు అట్లా. ఇప్పుడు మస్టర్డ్ ఉందంటే మీకు మస్టర్డ్ ఫ్లేవర్ రాదు. అట్లా అంటే ఆ ఫామ్లోంచి న్యాచురల్గా కలెక్ట్ చేసింది మ్యామ్.
ఇది ఇంకా ఓవర్ ఫిల్టరేషన్ కూడా జరగదు. రా హనీ అంటే ఏంటంటే ఇందులో పోలెన్ ఉంటుంది కదా, హనీలో పోలెన్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోనే ఉంచేస్తాం. జనరల్గా అయితే పోలెన్ని ఫిల్టర్ చేస్తారు, సో ఆ పోలెన్ కూడా ఇందులోనే ఉంటుందన్నమాట. మీరు ఓపెన్ చేస్తే సమ్ టైమ్స్ ఎయిర్ బబుల్స్ కూడా కనిపిస్తాయి. అంటే ఫిల్టరింగ్ అనేది టూ మచ్ ఫిల్టరింగ్ జరగదు, అంటే దాని ప్రాపర్టీస్ పోతాయి కదా మ్యామ్. ఒకటికి 10 సార్లు ఫిల్టర్ చేస్తే ఫస్ట్ లేయర్ ఆఫ్ ఫిల్టరింగ్ అవుతుంది అంతే. తర్వాత మల్టీ ఫ్లోరల్ మ్యామ్, మస్టర్డ్, జామూన్, సన్ఫ్లవర్ అండ్ అది వైల్డ్ ఫారెస్ట్. ఓకే. సో ఎవరైనా ఏదైనా స్పెసిఫిక్ హెల్త్ ఇష్యూ ఉంటే ఆ స్పెసిఫిక్ హెల్త్ ఇష్యూది వాడచ్చు. మస్టర్డ్ అంటే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు వాడచ్చు. సన్ఫ్లవర్ జనరల్గా వెయిట్ లాసెస్కి వాటికి ఎక్కువ వాడతారు. జామున్ డయాబెటిక్ వాళ్ళు వాడతారు. ఈ మల్టీఫ్లోరల్ వైల్డ్ ఫారెస్ట్ అనేవి ఇవి రెగ్యులర్ హనీస్, ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా వర్క్ చేస్తాయి అన్నమాట. ఇవి నట్ బటర్స్ మ్యామ్, ఇవి రీసెంట్గా లాంచ్ చేసాము, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇదేంటి అంటే ఒకటి ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాను, హనీ ఆల్మండ్ బటర్. ఓకే ఓకే. సో వీటిని ఏం చేస్తామంటే ఆల్మండ్స్ ఉంటాయి కదా, వాటిని పీల్ చేసి మనం బటర్ మెషిన్లో వేస్తే అది పేస్ట్ ఫామ్లో, బటర్ ఫామ్లో బయటకు వస్తుంది అనమాట. దానికి స్వీట్నర్, షుగర్ సిరప్స్ అలా యాడ్ చేయకుండా రా హనీని స్వీట్నర్ కింద యాడ్ చేస్తున్నాం. అంటే ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఇందులో. ఆల్మండ్ బటర్ అంటే హనీ ఆల్మండ్ బటర్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ అనమాట. హనీ ఉంటుంది, ఆల్మండ్ ఉంటుంది, అంతే, ఇంకేం ఉండదు. సో ఇది చాలా బాగుంటుంది మ్యామ్ వెన్ యూ యూజ్ ఆన్ బ్రెడ్స్ అండ్ ఆల్. బ్రెడ్ మీద మార్నింగే చిన్నపిల్లలకి ఇది రాసి ఇచ్చేస్తే హెల్దీ, అంటే నట్టు తిన్నట్టు ఉంటుంది, వాళ్ళకి హనీ కూడా మార్నింగే కన్జ్యూమ్ చేయవచ్చు. ఎక్కడ దొరకని మళ్ళీ హెల్త్ బెనిఫిట్ కూడా ఉంది కదా. యా ఎందుకంటే ఏమి ఉండదు మ్యామ్, ఓన్లీ 2 ఉంటాయి ఇంగ్రీడియంట్స్. దాంతోపాటు ఏమి ప్రిజర్వేటివ్స్ కానీ, కలర్స్ కానీ, కెమికల్స్ కానీ ఇవి నిల్వ ఉండడానికి ఏమీ చేయట్లేదు మనం. సో కస్టమర్స్కి ఏం చెప్తున్నామంటే చిన్న బాటిలే తీసుకోండి, త్వరగా కన్జ్యూమ్ చేయండి, ఒక 2 months లోపు కన్జ్యూమ్ చేసే. మామూలుగా మనం స్టోర్ చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మ్యామ్. అంటే జనరల్గా హనీ ఉన్న ప్రోడక్ట్ ఏది ఫ్రిడ్జ్ పెట్టరు, అంటే మనం సజెస్ట్ చెయ్యం మ్యామ్. బయట కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇది నట్ ఉంది కాబట్టి పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం గట్టి పడడం అలా, అంటే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి అలా అవుతుంది కదా. సో ఎక్కువ మిక్స్ చేసి మనం పిల్లలకి బ్రెడ్ మీద పెట్టిస్తే బాగుంటుంది. ఓకే. సో అలా మనకి అలా మనకి 4 ఉన్నాయి మ్యామ్, క్యాష్యూ, ఆల్మండ్, వాల్నట్, పీనట్. పీనట్ కూడా హనీతోనే చేస్తాం. ఓకే. సో వాల్నట్ తెలుసు కదా పిల్లలకి చాలా మంచిది అని, పిల్లలకి ఇవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాము, కానీ వాళ్ళు తినరు. అది దానికి ఉన్న టేస్ట్ వల్ల మ్యాక్సిమం ఇష్టపడరు. సో ఇది కనుక ఇష్టపడితే, అంటే ఇందులో స్వీట్నర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాల్నట్ నా టేస్ట్ నచ్చలేదు అనే ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది కనుక బ్రెడ్ మీద పెట్టిస్తే వాళ్ళకి. ఇప్పుడు డేట్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చూపిస్తాను మ్యామ్. ఇది డేట్ సిరప్ అనమాట. ఫ్రెష్ డేట్స్తో సిరప్ చేస్తాము, ఏం కలపము, డేట్స్ తప్పితే ఏమి ఉండదు ఇందులో. సో స్వీట్నర్ కింద షుగర్ బదులు ఇది వాడచ్చు. పిల్లలకి నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ పాలు ఇస్తారు కదా, సో ఆ మిల్క్లో ఒక 1 spoon డేట్ సిరప్ కలిపి చేయొచ్చు అనమాట. స్వీట్నర్ కూడా చాలా బాగుంటుంది, వాళ్ళకి ఎంత షుగర్ తిన్నప్పుడు ఎంత స్వీట్నెస్ ఉంటుందో దీనికి సేమ్. ఓకే. అసలు జనరల్గా ఇలాంటి ముందు నుండే మనం పిల్లలకు అలవాటు చేయాలి మ్యామ్. ఎస్ మ్యామ్. ఆటోమేటిక్గా షుగర్ అవాయిడ్ చేసేయచ్చు మనం. షుగర్ అలవాటు పడితే మోర్ దెన్ షుగర్ అవాయిడ్ చేయడం అనే ఫ్యాక్టర్ పక్కన పెడితే మ్యామ్, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి ఉంటాయి కదా, అవి వీటి వల్ల వాళ్ళకి ఆ డేకి కావాల్సినవి వాళ్ళకి వచ్చేస్తాయి బాడీలోకి. లేకపోతే నవేడేస్ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల వాళ్ళకి అందాల్సిన న్యూట్రిషన్స్ అందట్లేదు. నిజమే నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. మనం నట్స్ లా తినమంటే వాళ్ళు తినట్లేదు, ఎందుకంటే అవి అంత జంక్ ఫుడ్ ఉన్నంత టేస్టీగా ఉండవు కదా, సో వాళ్ళు తినట్లేదు. అట్లీస్ట్ ఈ ఫామ్లో అయినా ఇస్తే వాళ్ళకి కొంచెం హెల్దీ ఉంటుంది కదా మ్యామ్. ఐరన్ డెఫిషియన్సీస్కి వాటికి డేట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి పౌడర్స్ మ్యామ్, ఎల్లో డ్రై డేట్స్ పౌడర్, బ్లాక్ డ్రై డేట్స్ పౌడర్. ఓకే. డ్రై డేట్స్తో చేస్తామన్నమాట. ఇవి కూడా సేమ్, అంటే
పాలల్లో వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా తినొచ్చు, లేకపోతే స్వీట్స్లో ఇప్పుడు సున్నుండలు అలాంటివి చేస్తుంటే వాటిలో మిక్స్ చేసి చెయ్యొచ్చు అట్లా. ఒక్క మాట మేడం, ఎలా మన స్టోర్ అడ్రస్ ఒకసారి డీటెయిల్గా చెప్తే ఎలా రావచ్చు, ఐ మీన్ ఒకసారి అది కూడా మనం అడ్రస్ మన స్టోర్ వచ్చేసి మణికొండ అల్కాపూర్ టౌన్షిప్లో ఉంది మ్యామ్. సో ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి కొంచెం దగ్గర అవుతుంది, కానీ అంటే కూకట్పల్లి ఆ సైడ్, నిజాంపేట ఆ సైడ్ అయితే కొంచెం దూరం అవ్వచ్చు. కానీ మనకి వెబ్సైట్, యాప్ రెండు ఉన్నాయి. సో సిస్టమ్ నుంచి చేస్తుంటే వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. లేదు ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఆండ్రాయిడ్ యాప్ ఉంది మ్యామ్. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు అనమాట. ఈ రోజు మీరు ఆర్డర్ చేశారనుకోండి, రేపు ఈ ప్రోడక్ట్ రెడీ అవుతుంది మీకోసం. వెరీ నెక్స్ట్ డే మీకు డెలివరీ అవుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ హైదరాబాద్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, ఎందుకంటే మన ఓన్ డెలివరీ సిస్టమ్ కాబట్టి. అవుట్ సైడ్ హైదరాబాద్ అయితే లేదు మ్యామ్ క్యాష్ ఆన్ డెలివరీ. ఓకే. సో వెబ్సైట్లోంచి అయినా సరే, మనం ఆండ్రాయిడ్లో దీనిలోంచి అయినా సరే పే చేసి తీసేసుకోవడమే. ఇది వచ్చేసి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ మ్యామ్. సో క్యాష్యూస్, ఆల్మండ్స్, పిస్తాచియోస్, డేట్స్ పౌడర్ కూడా ఉంటుంది. స్వీట్నర్ కోసం డేట్స్ పౌడర్ వేస్తాం అనమాట. నట్స్ విత్ డేట్స్ పౌడర్. ఓకే. సో దీన్ని కూడా పాలల్లో కలుపుకోవచ్చు. మనం బూస్ట్ బోర్న్విటా అలా తాగేసుకోవచ్చు. బెటర్ మ్యామ్. సో అట్లా ఇస్తే వాళ్ళకి అది కూడా దొరుకుతుంది కదా. ఒకటే అది ఇచ్చినా, ఒకటే ఇది ఇచ్చినా బోర్ ఫీల్ అవ్వరు. ఎవ్రీ డే ఒకటే తాగమన్నా వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు. సో ఒక రోజు డేట్ సిరప్ తో ఇస్తే, ఒక రోజు ఇలా ఇచ్చి అలా ఇస్తా ఉంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది ఇంతకు ముందు చైల్డ్ ప్యాక్ అని చూపించాను కదా మ్యామ్, ఈజీ టు క్యారీ ప్యాక్ అని. యాక్చువల్గా ఇది 250 grams ప్యాక్ అనమాట. చూస్తే మీరు నట్స్ డిప్డ్ ఇన్ హనీ అనమాట. సేమ్ ఇలాగే ఉంటుంది. 50 grams ప్రోడక్ట్ అది. ఓకే. వీటి ప్రైజెస్ గురించి ప్రైజెస్ గురించి అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, క్వాలిటీ చూస్తే మీరే ఆ ప్రైస్ అఫోర్డబుల్ అని మీరే ఫీల్ అవుతారు. ఇది మన కియాస్ కాన్సెప్ట్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యామ్. ఇక్కడ చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫ్రూట్స్ కాన్సెప్ట్ ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే. కనిపిస్తుంది కదా మ్యామ్, ఈ బాస్కెట్లో ఈ బాటిల్స్ ఉంటాయి. ఓకే. సో ఎంటీ బాటిల్స్, ఇవన్నీ ఎంటీ బాటిల్స్. ఈ బాటిల్ పిక్ చేసుకుని కస్టమర్ ఇక్కడ నుంచి గ్లౌస్ పిక్ చేసుకోవాలి మ్యామ్. ఇక్కడ గ్లౌస్ ఉంటాయి ఈ బాస్కెట్లో. సో గ్లౌస్ పిక్ చేసుకుని ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మీరు ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్, మీరు ఇవి 2 pieces వేసుకోవచ్చు. ఓకే. ఇది పపాయ అనమాట, డిహైడ్రేటెడ్ పపాయ టూటీ ఫ్రూటీ అంటాము. సో ఇవి 2 pieces వేసుకోవచ్చు. ఇది ఒక 1 piece వేసుకోవచ్చు. ఇది ఒక 1 piece, ఇది ఒక 1 piece. అలా మీకు ఏది నచ్చితే, ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా ఫ్రూట్స్ అన్నీ కూడా లైన్లో ఉన్నాయి. ఓకే. ఆరెంజ్, కివి. మినిమం 250 grams తీసుకోవాలి మ్యామ్ మన బాటిల్లో. సో మనం 250 rupees ఛార్జ్ చేస్తాం. 225 rupees 250 grams 225 rupees కింద మనం ఛార్జ్ చేస్తాం. ఓకే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మ్యామ్. ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ మ్యామ్. ఓకే. సో ద ఓన్లీ థింగ్ ఇస్, అంటే ఈ ఫ్రూట్, ఈ కివీ తిన్నారనుకోండి, ఆ కివీ నార్మల్ మీరు కివీ తింటే న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఏవైతే వస్తాయో అవి కివీ తింటే కూడా వస్తాయి మీకు. సో డీహైడ్రేటెడ్ కివీ అనమాట ఇది. ఓన్లీ థింగ్ ఇస్ దిస్ ఇస్ షుగర్ డిప్డ్. ఓకే. కొన్ని వేస్తున్నాం. ఓకే. సో ఏ కస్టమర్ ఇష్టం ఆ కస్టమర్ది ఇంకా అంతే. ఓకే. చాలా బాగుంది. టేస్ట్ చేయాలనుకున్నా ఒక పీస్ కొనుక్కోవచ్చు, అంటే వాళ్ళకి అంతకు ముందు టేస్ట్ తెలియకపోతే. ఓకే. ఇది పొమేలో మ్యామ్. ఓకే. అది చాలా బాగుంది మ్యామ్. థాట్ యాక్చువల్లీ నిజంగా మనం ఒక షాప్కి వెళ్తే అన్నీ అవే తీసుకోవాలి. ఇది యాక్చువల్గా థాట్ వచ్చేసి మన కిడ్స్ కస్టమర్స్ వల్లే వచ్చింది మ్యామ్. వాళ్ళు వస్తారు, వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు అది కొను, ఇది కొను, అది కొను అని, మొత్తం ఆల్ కొనమని అడుగుతారు. పేరెంట్స్ అన్ని కొనలేరు కదా. సో ఈ ఆల్మోస్ట్ 40 varieties దాకా ఉన్నాయి. 40 varieties వాళ్ళు దే కాంట్ బై. ఇది చాలా బాగుంది. సో ఇలా వాళ్ళకి జస్ట్ ఫన్ కింద ఇవి తీసుకో అని ప్యాక్ చేసేయచ్చు. అటు వాళ్ళకి ఆ న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ మొత్తం దానిలో ఉన్న ఫ్రూట్ అంతది అన్ని తిన్నట్టు ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్లు, టేస్టీగా కూడా ఫీల్ అవుతారు. చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అయితే. కానీ ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ. ఓకే. ఇది కూడా మనకు ఆన్లైన్లో ఉందా మ్యామ్? ఈ ఫెసిలిటీ కూడా మనకి లేదు మ్యామ్, అన్ఫార్చునేట్లీ ఆన్లైన్లో లేదు. ఎందుకంటే అది
ఎగ్జాక్ట్గా గ్రామ్స్లో మనము ఇయ్యలేం కదా, అవును. అంటే కస్టమర్ కూడా చెప్పలేరు. అందుకని ఓన్లీ ఇది స్టోర్ వరకే జస్ట్ ఫన్ కాన్సెప్ట్ ఫర్ కిడ్స్ అన్నట్టు పెట్టాము అనమాట. ఓకే, ఇది మ్యాంగో. ఓకే. సో ఇట్లా మనకి బాటిల్ ఫిల్ అయిపోతుంది. ఇది కివి. ఓకే, కలర్ఫుల్గా ఉంది చూడండి మా బాటిల్. ఇవి వచ్చేసి చాక్లెట్స్. ఓకే, ఇవి కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా వేసుకోవచ్చు. ఈ కియాస్క్లో ఏమున్నాయో అవి ఏవైనా వేసుకోవచ్చు. సో చాక్లెట్స్ 1 or 2 కావాలంటే చాక్లెట్స్ వేసుకోవచ్చు. ఇవి 3 types ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, డార్క్, నట్ చాక్లెట్స్ అండ్ నార్మల్ చాక్లెట్స్. అండ్ ఇవి ఫ్రూట్ జెల్లీస్. వాళ్ళకి ఏ ఫ్లేవర్ జెల్లీ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. సో బాటిల్ ఫిల్ అయిపోయింది. కాన్సెప్ట్ మాత్రం టూ గుడ్, చాలా బాగుంది. సో చూసారు కదా అండి, మిలాగ్రో నట్స్లోకి అయితే కనుక తీసుకుని వెళ్ళి ఈరోజు మనం స్టోర్లో దొరికేటువంటి అన్నీ కూడా డీటెయిల్డ్గా చూసాము. మీరైతే కనుక యాప్ నుంచి కూడా ఆన్లైన్ వెబ్సైట్ త్రూ కూడా మీరైతే కనుక ఎనీ ప్లేస్ నుంచి కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో నీట్ శానిటైజ్ చేయబడి ఉంది. పిల్లలు డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయించదగినటువంటి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. చాలా హ్యాపీ అయిపోతారు వాళ్ళైతే కనుక చూస్తే. లోపల రా హనీస్ కానివ్వండి, సీడ్స్తో కానివ్వండి, అలాగే నట్స్, ఆయిల్స్, చాక్లెట్స్, డిఫరెంట్ మనకి ఫ్రూట్స్ అండి. లైక్ మనకి ఎలా అయితే మనం ఫ్రూట్ తింటామో సేమ్ దానిలో ఉండేటువంటి ప్రోటీన్స్, అలాగే విటమిన్స్, సో మనకి న్యూట్రిషన్స్, ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా ఇందులో నుంచి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా మీరు ఆల్ టైప్ ఆఫ్ నట్స్ రిలేటెడ్ ఉండేటువంటి మోడల్స్ అన్నీ, లైక్ పౌడర్స్ కానివ్వండి, ఇంకా వాళ్ళ తయారీ మోడల్స్ అన్నీ కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా నీట్గా అరేంజ్ చేయబడి ఉన్నాయి షెల్ఫ్స్లో. సో వెళ్తే కనుక మనకి క్లియర్గా ఉంటుంది అనమాట. దానిపైన లైక్ డిస్ప్లే పైన నేమ్ కూడా ఇది ఏంటి, దేనికి సంబంధించిందని. కాబట్టి మనం కూడా చాలా హ్యాపీ అవుతాం, పెద్దవాళ్ళకి, పిల్లలకి. సో ఈ ఏజ్లో మనం మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా డిఫరెంట్ జాబ్స్లో బిజీగా ఉంటారు. కాబట్టి చైల్డ్ ప్యాక్ కానివ్వండి, అన్నీ కూడా చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే కనుక మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేయబడిందండి. ఇవన్నీ నేను జస్ట్ మీకు ఇలా డిస్ప్లే చేశాను. సో మీకు అయితే కనుక ఇవన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి, డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయాల్సిదగినటువంటి ఒక ప్లేస్. అలాగే హైదరాబాద్ సర్వీస్ అయితే కనుక మనకి వాళ్ళ ఓన్ డెలివరీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీని కూడా ఇవ్వగలుగుతారండి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. అవుట్ ఆఫ్ హైదరాబాద్ దాటిన వాళ్ళకి ఏంటంటే కనుక మీరు ముందే అమౌంట్ అనేది పే చేసి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీరు వెళ్ళాలనుకుంటే కనుక డెఫినెట్గా ఒక్కసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్, లొకేషన్తో అయితే కనుక ఆల్ డీటెయిల్స్ అయితే కనుక ఇచ్చేస్తానండి. సో డెఫినెట్గా నేను ఒక మంచి యూస్ఫుల్ అయినటువంటి వీడియో నేను ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా, ఆల్రెడీ మీకు ఏదైనా షాప్ ఉండి మీ యొక్క బిజినెస్ని మా ఛానల్లో కనుక ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటున్నారా, లేదు మీరు రీసెలర్ అయ్యి మీ యొక్క కలెక్షన్స్ని, మీ బిజినెస్ని ఇంకా కూడా గ్రో చేసుకోవాలనుకుంటే కనుక హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ యొక్క ఛానల్ కాంటాక్ట్ నెంబర్ నేను ఇక్కడ ఇచ్చున్నానండి. డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కనుక ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే. థ్యాంక్ యూ.